రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, మరి రెండో రోజు నామినేషన్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాము? అమూల్య, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది, సందడిగా మారుతోంది. వివిధ రాజకీయాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తూ ఉన్నారు. నిన్న ఇవాళ 2 రోజులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. రేపు చివరి రోజు కావడంతో అభ్యర్థులందరూ కూడా మరింత పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ చేశారని కూడా ఇప్పటికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. నామినేషన్ ఇప్పటికి 30 నామినేషన్ల చివరి తేదీ కాబట్టి రేపు ఎక్కువగా నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక 1వ తారీఖున స్క్రూటినీ ఉంటుంది, 2వ తారీఖు వివరణ, 3వ తారీఖు విచారణ తర్వాత చివరిగా అభ్యర్థులకు సంబంధించినటువంటి కూడా రిటర్నింగ్ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇక వచ్చే నెల 11వ తారీఖున పోలింగ్ ఉంటుంది, 13వ తారీఖున కౌంటింగ్ నిర్వహిస్తామని కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఆయా పార్టీల అభ్యర్థులందరూ పండుగ వాతావరణంలో వాళ్ళకి సెంటిమెంట్ తగ్గట్టుగా మంచి రోజు చూసుకొని, ముహూర్తాలు చూసుకొని వాళ్ళందరూ కూడా నామినేషన్ సంబంధించిన పత్రాలు దాఖలు చేస్తా ఉన్నారు. నల్గొండ జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో ఒకటి నల్గొండ కార్పొరేషన్ అయింది. దీంతో నల్గొండ కార్పొరేషన్ లో 48 వార్డుల్లో అయితే రాజకీయం అయితే రసవత్తంగా మారుతోంది. ఒక్కొక్క వార్డుకు 10 మంది వరకు కూడా నామినేషన్ అనేది దాఖలు చేస్తా ఉన్నారు. మిగతా 17 మున్సిపాలిటీలు కూడా నామినేషన్ ప్రక్రియ అనేది ఈ రోజు కూడా కొనసాగింది. రేపు కూడా నామినేషన్ ప్రక్రియ అనేది 5 గంటల వరకు 5 గంటల వరకు కూడా నామినేషన్లు వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన చూసాం. ఈ రోజు పట్టణాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పట్టణాల్లో, వార్డుల్లో, కాలనీలో అయితే చాలా సందడి వాతావరణం కనపడతా ఉంది. ఉదయం సాయంత్రం వేళలో ప్రచారం నిర్వహిస్తూ వాళ్ళు ఓటర్లను అయితే అభ్యర్థిస్తా ఉన్నారు, ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎలాగైనా సరే గెలవాలని వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా పార్టీ సంబంధించినటువంటి ప్రచారాల కార్యక్రమాలు కూడా ఇప్పటికే నిర్వహించడం జరిగింది. చాలా పార్టీలు కూడా ఇప్పటికే పోటీలో ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు అయితే నామినేషన్ సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి బీఫార్మర్ల కోసం అయితే చాలా రకాలుగా పోటీ పడుతూ ఉన్నారు. వారందరినీ కూడా వడపోత పోసి ఫైనల్ గా గెలుపోవటములను వాళ్ళు అంచనా వేసి వారికి బీఫామ్ ఇవ్వడంతో ఆ బీఫామ్ తో అర్హత గల అన్ని పత్రాలను కూడా జత చేసి నామినేషన్ అయితే దాఖలు చేస్తూ ఉన్నారు. ఇక విజయం ఎవరిని వరిస్తుంది అనేది కూడా వచ్చినట్టుగా ఉంది. అభివృద్ధి అనేది ప్రధాన ఎజెండాగా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేస్తూ కేసీఆర్ గారు అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క ఇంటింటికి వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రచారం ఇప్పటికే ముందంజలో ఉంది. దాదాపు వారం రోజులుగా ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు. గడప తిరుగుతూ ఉన్నారు. పట్టణాల్లో బీఆర్ఎస్ పార్టీ హయాంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేసినటువంటి అభివృద్ధిని వివరిస్తూ కంటి ముందు అభివృద్ధి ఉంది, ఇప్పుడు తాము ఓటు అడగడానికి వచ్చాం, ఈసారి ఓటేస్తే మరింత అభివృద్ధి చేస్తాం, వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మరొక 3 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్లు, వార్డు మెంబర్లు ఉంటారు కాబట్టి మరింత అభివృద్ధి చేసుకున్నటువంటి ఎజెండాను ముందుకు తీసుకెళ్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు అయితే ఇంటింటి తిరుగుతూ ఉన్నారు. ప్రచారంలో జోరైతే పెంచారు. మొత్తంగా అయితే పట్టణాల్లో కూడా ఎన్నికల సందర్భాన్ని కనపడతా ఉంది. నామినేషన్ల వద్ద అయితే ఒక పండుగ వాతావరణం మనకు కనపడతా ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ రాము.